వెల్కమ్ టు డివే న్యూస్. నియోజకవర్గాల పునర్విభజనలో జంగారెడ్డిగూడానికి డబుల్ ఇంజన్ సర్కార్ సముచిత ప్రాముఖ్యత కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడానికి చెందిన ప్రముఖులు చిన్ని, రామ సత్యనారాయణ, రాఘవరాజు, ఆది, విష్ణు, కొల్లపర ఆనంద్తో పాటుగా దాదాపుగా 200 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన ప్రాంతమని కొనియాడారు. ఈ ప్రాంతంలో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరటం శుభ పరిణామమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరుతో కూటమి పార్టీలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంట్లో ఆమోదం పొందవలసి ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో జంగారెడ్డిగూడానికి డబుల్ ఇంజన్ సర్కార్ సముచిత స్థానం కల్పిస్తుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, ఏఎంసీ చైర్మన్ చేదరాల దుర్గా పార్వతి, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులకి స్వాగతం సుస్వాగతం. వేదిక ఆహ్వానించడం మంత్రి వైడిలో జనసేన పార్టీలో మొదటి నుండి ఉంటూ పార్టీ పోల్నాటి బాబ్జీ గారికి, రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఇవాళ పోల్నాటి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున నాయకులు, అన్ని కులాలకు చెందినవారు, ప్రధానంగా ఆర్య వయస్సు కులానికి చెందినవారు, ఇతర కులాలు, ఇతర మతాలకు చెందిన అనేక మంది జనసేన పార్టీల్లో జాయిన్ అవడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో జనసేన పార్టీ అత్యద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు కలిసి నడుపుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ వాటన్నిటినీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో రోజు రోజుకి జనసేన పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, కూటమి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1 శాఖగా తీర్చిదిద్దినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాంటి నేపథ్యంలో ఇవాళ బాబ్జీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఇంతమంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అవడం అంటే జనసేన పార్టీ ప్రాంతంలో మరింత బలంగా వేళ్లూనుకుంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ, కూటమి యొక్క ధర్మాన్ని కాపాడుతూ 3 పార్టీలు యొక్క స్నేహ సంబంధాలు చక్కగా కొనసాగి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం తెర మీదకి బాగా వచ్చింది. అయితే దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, అది ఆమోదం చెందిన తర్వాత ఆ కార్యక్రమం జరుగుద్ది. అంటే ఏ రకంగా ఈ విభజన జరుగుతుంది, జంగారెడ్డిగూడానికి ఎలాంటి ప్రాముఖ్యత వస్తుంది ఇప్పుడు టూ ఇయర్లీ మనం మాట్లాడడానికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దాని మీద ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కలిసి తీసుకుంటారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.